కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో పాటు భారత మాంసాహార పరిశోధన కేంద్రం, కోళ్ల పెంపకం పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లాలోని 14 మండలాలు ఎంపిక చేసిన 45 గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై రైతులకు క్లుప్తంగా వివరిస్తున్నారు. దీంతో పాటు వ్యవసాయంలో కూలీ రేట్లను తగ్గించే విధంగా డ్రోన్ల వినియోగంపై ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు ఆధునిక పద్ధతుల ద్వారా ఎలాంటి విధానాలు అనుసరించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎరువుల వాడకం, కాలానికి అనుగుణంగా పంటలు పండించడం ద్వారా రైతులను లాభాల బాటలో తీసుకురావడం ఈ సమస్యల లక్ష్యమని కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు వ్యవసాయ మెలకువలు అందజేస్తున్నట్లు నోడల్ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆయిల్ పామ్ పంటల సాగు పెరుగుతుందని, తద్వారా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందజేస్తున్నామని ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తెలిపారు. ఆయిల్ పామ్ పంట అనేది నూనె తీసే పంట. మన దేశ జనాభాకు సరిపడే అంత ఆయిల్ అనేది ఎక్కువ లేదు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ పంటను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ఎకరంకి 57 మొక్కలు గాను ఒక్క మొక్కకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలతో ఒక ఎకరం పెట్టుకోవాలనుకుంటే కేవలం 1140 రూపాయలు రైతులు డీడీ రూపకంగా చెల్లించినట్లయితే వారికి ఎకరంకి సంబంధించిన మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయంలో కొత్త రకమైనటువంటి విత్తనాలు, అధిక ఫలసాయాన్ని ఇచ్చేటువంటి మొక్కలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలటువంటి పశుపోషణ, పాడి పరిశ్రమ, మేకల పెంపకము, చేపల పెంపకము, వీటన్నిటిపైన రైతులకు మూడు బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క బృందం రోజుకు కనీసం ఒక 3 గ్రామాలు సందర్శిస్తూ రైతులకు దీనిపైన అవగాహన కలిగించడం జరుగుతుంది. వివిధ గ్రామాలలో పెద్దపల్లి జిల్లాలో తిరుగుతూ రైతులకు అనేక కార్యక్రమాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా పంట మార్పిడి, అదేవిధంగా విత్తన ఎంపిక, విత్తన శుద్ధి మరియు పచ్చిరొట్ట ఎరువుల యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు తెలియజేయడం జరుగుతుంది. నేలను సంబంధించిన విత్తనాన్ని ఎంచుకొని రైతులు ముందుకు వెళ్ళాలని కోరుచున్నాము.